హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే తెలుగు 8th క్లాసు ఒకసారి చూడండి. తెలుగు 8th టెక్స్ట్ బుక్ అనమాట. న్యూ సిలబసేనండి. ఇవైతే సెమిస్టర్ 2 నేను చదువుతుంది. ఇప్పుడు సెమిస్టర్ 2, సెమిస్టర్ 1 ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. చూడండి, చూడని వాళ్ళు. ఇవి కవి పరిచయాలు, ఓన్లీ కవి పరిచయాలు నేను చదువుతున్నాను. మీకు వివరంగా ఇంకా అంటే డీటెయిల్డ్గా మీకు గ్రామర్ కావాలన్నా వాటి గురించి నాకు కామెంట్ చేయండి. దాని ద్వారా నాకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ సెమిస్టర్ 2 విషయ సూచిక 8వ పాఠం మేలిమలుపు, ప్రక్రియ, కథ, ఇతివృత్తం, ఆత్మస్థైర్యం. కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. 9వ పాఠం చిరమాలిన్యం. ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం మానవ విలువలు. కవి షేక్ ఖాజా హుస్సేన్. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు బాగుంటుంది, ఎప్పుడైనా చదువుకోవటానికి వీలుగా. నెట్ అది లేనప్పుడు, ఒకవేళ నెట్ అది మీకు లేనప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సిగ్నల్స్ అవి లేనప్పుడు ఆ టైంలో మీకు ఈజీగా ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే. 10వ పాఠం వచ్చేసి నాటి చదువు. అలానే ప్రక్రియ, ఆత్మకథ, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. కవి రచయిత మామిడిపూడి వెంకటరంగయ్య. 11 సమదృష్టి. ప్రక్రియ గజల్. ఇతివృత్తం సమానత్వం. పైడి తరేష్ బాబు కవి. 12వ పాఠం భువన విజయం. సాహితీ రూపకం. ప్రక్రియ. ఇతివృత్తం భాషాభిరుచి. కవి వేటూరి ప్రభాకర శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. అలాగే 13వ పాఠం ఆతిథ్యం. ఇతిహాసం. ప్రక్రియ. అతిథి గౌరవం. ఇతివృత్తం తిక్కన సోమయాజీ కవి. అలానే 14వ పాఠం కళా వారసత్వం. పాఠం పేరు కళా వారసత్వం. ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం కళల వైశిష్ట్యం. అలానే కవి రచయితల బృందం. ఉపవాచకం అండి. ఇది సెమిస్టర్ 2 ఉపవాచకంలోని ఈ లెసన్స్ ఉన్నాయి, ఇవి ఉంటాయి అన్నమాట. భరతనాట్యం. 2 బ్రాంగ్యా నృత్యం. కథకళి, గుస్సాడి, ఒడిస్సీ, హరికథ. అలానే కవి పరిచయాలు చూద్దామండి. 8వ పాఠం. ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఏంటంటే సెమిస్టర్ 1 కవి పరిచయాలు చదివాను, ఓన్లీ ఒక వీడియో చేశాను, అదైతే మీరు చూడొచ్చు. ఉద్దేశం: జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకరమైన సంఘటన అయినా సంతోషకరమైన సంఘటన అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం అండి. 1887, 1980. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. కవి పేరు వచ్చి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు తిమ్మన శాస్త్రి, సీతమ్మ. వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికాలు, అమృతవీణ, బహుకాల దర్శనం. కృష్ణశాస్త్రి వ్యాసవలి, మంగళకాహలి. పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వ పద్మభూషణ, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం పాఠం పుష్పాలవికాలు నుండి గ్రహించబడింది. పుష్పలావికాలు.
నెక్స్ట్ లెసన్ కవి పరిచయం చూద్దాము. 9th ఇంకా గ్రామర్ కానీ ఇంకా లెసన్ ఫుల్గా చదవాలి అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఫుల్ లెసన్ కూడా మీకోసం చదువుతాను. ఇవి న్యూ సిలబస్ అండి. 9th లెసన్ వచ్చేసి చిరమాలిన్యం. ఉద్దేశం చదువుదాము. తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవటం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. కవి పరిచయం. దేవిప్రియ, షేక్ ఖాజా హుస్సేన్. సంవత్సరం వచ్చేసి 1949, 2020. ప్రియాగా పేరొందిన షేక్ ఖాజా హుస్సేన్ గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహబ్, షేక్ ఇమాంబి. కవి, రచయిత, పాత్రికేయులుగా, సంపాదకులుగా ప్రసిద్ధులు. వీరు రచనల్లో అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటిపుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం ముఖ్యమైనవి. వీరు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు. ఈ పాఠ్యాంశం గాలిరంగు వచన కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. మరొక లెసన్ 10th లెసన్ చదువుతామండి. కవి పరిచయం చదువుతాం. నాటి చదువు. ఉద్దేశం చదువుదాము. ఉద్దేశం ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. రచయిత పరిచయం. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య. సంవత్సరం వచ్చేసి 1889, 1981. మామిడిపూడి వెంకట రంగయ్య గారు నెల్లూరు జిల్లా కొవ్వూరు తూలుకా పురిని గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వెంకటాచార్యులు, తల్లి నరసమ్మ. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వం 1988 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ పాఠం వారి ఆత్మకథ నుండి స్వీకరించబడింది. మరొక లెసన్ చూద్దామండి. ఇవన్నీ గ్రామరు. సమదృష్టి. ఉద్దేశం సమస్త మానవులను వర్ణమును బట్టి కాక గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం. కవి పరిచయం. పైడి తెరేష్ బాబు. 1983, 2014. కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా పైడి తెరేష్ బాబు ప్రసిద్ధులు. వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించారు. ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. ఎయిత్ క్లాస్ అండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్. 12th లెసన్ వచ్చేసి భువన విజయం. న్యూ సిలబస్.
ఉద్దేశం చదువుతున్నాము. విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచడం, భాషాభిమానాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యాంశ ప్రధాన ఉద్దేశం. ఈ లెసన్కి ఇద్దరు కవులు ఉన్నారండి. ఇద్దరున్నారు. ఒకసారి కింద చూడండి. ఈ పాఠం వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న గారు రచించిన అవధాన విద్యా పుస్తకం నుండి స్వీకరించబడింది. ఇక్కడ ఇలా రాశారు కదా, ఇక్కడ విషయ సూచికలో చూద్దాం ఒకసారి అక్కడ ఏమనుందో. ఇక్కడ చూడండి, 12వ పాఠం భువన విజయం, సాహితీ రూపకం, భాషాభిరుచి. ఇద్దరు కవుల పేర్లు ఇక్కడ ఇచ్చారండి, వేటూరి ప్రభాకర శాస్త్రి, అలానే డాక్టర్ సివి సుబ్బన్న. ఇక్కడ వారి గురించి ఒకసారి తెలుసుకుందాం. వారి గురించి కవి పరిచయం. 1888 1950. వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి కృష్ణా జిల్లా పదకెల్లపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుందర శాస్త్రి, శేషమ్మ. తండ్రి వద్ద మద్దూరి రామవదని వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు. శాస్త్రి గారు గొప్ప పరిశోధకులు, కవి, నాటకకర్త. దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలు రచించారు. ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటుపద్యం అని మంజరిని కూర్చారు. అలానే మరొక కవి గురించి కూడా తెలుసుకుందామండి. 12వ లెసన్లోని భువన విజయంలో ఇద్దరు కవులు ఉన్నారు. కవి పరిచయం. 1929 2017. సివి సుబ్బన్న. సివి సుబ్బన్న పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. ఈయన కడప జిల్లా పొద్దుటూరులో చెన్నప్ప రంగమ్మ దంపతులకు జన్మించారు. వీరు అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధం త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. సరస్వతీపుత్ర అవధాని, పితామహ బిరుదాంకితులు. తర్వాత లెసన్కి వెళ్దామండి. 13వ పాఠం ఆతిథ్యం. ఇక్కడ ఉద్దేశం చదువుదాము. అతిథి దేవో భవ. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానియకూడదని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం కూడా చదువుతానండి. భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మ బోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఈ కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచికుందుడు అనే రాజుకు చెప్పిన కథ. ఈ కథ అతిథి మర్యాద, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మొదలైన విలువలను చెప్తుంది. ఒక వేటగాడు అడవికి వెళ్ళి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళ్తుండగా పెద్ద గాలివాన వచ్చింది. దాని వలన వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు. చివరకు ఒక చెట్టు కిందికి చేరి తడిసిన శరీరంతో గజగజ వనక సాగాడు. అప్పుడు ఒక పావురం శరణు కోరిన వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుంది. కవి పరిచయం. తిక్కన సోమయాజి, 13వ శతాబ్దం. కవియంత్రంలో తిక్కన సోమయాజి 2వ వారు. ఇంటి పేరు కొట్టరువు. తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మనలు. తిక్కన నెల్లూరిని పాలించిన మనుమ సిద్ధ ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించారు. వరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించారు. ఈయన శైలి నాటకీయం.
ఈయన బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతం శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుండి తీసుకోబడింది. కవి పరిచయం అదండి. ఇప్పుడు మరొక లెసన్లోకి వెళ్దాం. ఒక నిమిషం. ఇది ఉపవాచకం కదండి. సో ఇందులోని రచయిత బృందం ఉంటుందన్నమాట. సో వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఫుల్ మొత్తం లెసన్ మొత్తం చదవాలి, ఇవన్నీ చదవాలి. కాబట్టి ఒకవేళ మీకు చదివి వినిపించాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అయినట్లయితే, అంటే యూస్ఫుల్గా ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇంకా ఇది 8th క్లాస్ కదండి, ఇంకా కొన్ని బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. 6th to 10th వరకు ఉన్నాయి. అవి కూడా చదివి వినిపిస్తాను. కవి పరిచయాలు తెలుగు. సో అవి కూడా మీకు అంటే అప్కమింగ్ వీడియోస్ రావాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటి వరకు నా ఛానల్ని చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.